బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల 27వ తేదీ జరగబోయే ఈ సభకు గతంలో ఎన్నడూ లేని విధంగా జన సమీకరణ చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 10 లక్షల మందికి తక్కువ కాకుండా తరలించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రమిస్తున్నారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ బొట్టు పెట్టి మరీ వరంగల్ సభకు ఆహ్వానిస్తున్నారు. 1213 ఎకరాలలో సభా ప్రాంగణం సిద్ధం చేశారు. లక్షలాది జనం హాజరైనప్పటికీ వేదిక వేడుకలు మొత్తం క్లారిటీగా కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. టెంట్లు కూలర్లతో ఎండవేడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించేలా సర్వం సిద్ధం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు జరిగే అవకాశం ఉండడంతో ఎండవేడిని తట్టుకునేందుకు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంచేందుకు ఏర్పాట్లు చేశారు. తాగునీటి సమస్య లేకుండా ఏకంగా 10 లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 25 ఏళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు దశాబ్ద కాలం నూతన రాష్ట్రాన్ని పాలించి చరిత్ర సృష్టించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే వ్యూహంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ టైంలో ఏర్పాటు చేయబోతున్న భారీ సభ అత్యంత కీలకంగా మారింది. కొంతకాలంగా కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు. ఈ తరుణంలో ఆయన సభలో ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా వాహనాలు తరలి వస్తాయి కాబట్టి పార్కింగ్ సమస్య తలెత్తకుండా 1000 ఎకరాలు కేటాయించారు. తొక్కిసలాటకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి వేదికపై 500 మంది బీఆర్ఎస్ నాయకులు కూర్చునేలా అత్యంత భారీ వేదికని ఏర్పాటు చేశారు. సభకు అంతరాయం కలగకుండా 200 జనరేటర్లు, అత్యవసర వైద్య సదుపాయం కోసం 100కి పైగా వైద్య బృందాలు సభా ప్రాంగణంలో ఉంచబోతున్నారు. 20 అంబులెన్స్లు సైతం ఏర్పాటు చేశారు. తాత్కాలిక టాయిలెట్స్ తో పాటు సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు 2000 మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు.